క్రోధీనామ సంవత్సర రాశి ఫలాలు ఏప్రిల్ 8 అమావాస్యతో శోభకృత్ నామ సంవత్సరం పూర్తవుతుంది. ఏప్రిల్ 9 మంగళవారం నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరాలు 60లో ఇప్పుడు శోభకృత్ నామ సంవత్సరం పూర్తవుతోంది. ఏప్రిల్ 9 నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మీ రాశి ప్రకారం ఆదాయ వ్యయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాశుభాల మిశ్రమం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయంలోనూ తొందరపడవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. నూతన పెట్టుబడులు కలిసిరావు. వివాహయత్నం ఫలిస్తుంది. వధూవరుల జాతక పొంతన ప్రధానం. దంపతులు మధ్య తరచూ కలహాలు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. సొంతంగా ఏదైనా చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆరోగ్యం జాగ్రత్త. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. సంతానం వైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. గణనీయమైన పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు స్థానచలనం. విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయ రంగాల వారికి ఆశించిన మద్దతు ధర లభించదు. చేతివృత్తులు, కార్మికులకు ఆశాజనకం. ఈ రాశివారికి సూర్యభగవానుని ఆరాధన, లలితా సహస్రనామ పారాయణం శుభదాయకం. ఆదాయం అంటే సంపాదన, వ్యయం అంటే ఖర్చు, రాజపూజ్యం అంటే గౌరవం, అవమానం అంటే మన్కి తెలుసు. ఆదాయం కన్నా వ్యయం తక్కువ ఉంటే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మిగులుస్తారు. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే సంపాదించిన దానికన్నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఆదాయం, వ్యయం రెండూ సమానంగా ఉంటే ఈ చేత్తో సంపాదించిన మొత్తం ఆ చేత్తో ఖర్చు పెట్టేస్తారు. అంటే లాభం నష్టం రెండూ ఉండవు. రాజపూజ్యం కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని తిట్టేవారికన్నా గౌరవించేవారి సంఖ్య ఈ ఏడాది ఎక్కువ ఉంటుంది. రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువ ఉంటే మిమ్మల్ని పొడిగేవారి కన్నా తిట్టేవారి సంఖ్య ఎక్కువన్నమాట. రాజపూజ్యం అవమానం సమానంగా ఉంటే ఎంతమంది మీకు అనుకూలంగా ఉంటారో అంతే వ్యతిరేకులున్నట్టు.